ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే ఆ ఎఫెక్ట్ మన కంట్రీ మీద కనిపిస్తుంది కదండి. గ్యాస్ బుక్ చేద్దామంటే వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి ఒక 25 డేస్ నుండి 45 డేస్కి పెరిగిందనమాట. ఈలోపు గ్యాస్ అయిపోయింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? సో ఈ వీడియోలో పొదుపుగా గ్యాస్ ఎలా వాడుకోవాలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. లెట్స్ గో. ఫస్ట్ పాయింట్, ఇలాంటి కంటైనర్స్కి బదులు మనము కుక్కర్స్ వాడామనుకోండి, చాలా గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని రెసిపీస్ మ్యాక్సిమం మనం కుక్కర్స్లో చేసుకోవడానికి మ్యాక్సిమంగా ట్రై చేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పప్పు కానీ రైస్ కానీ ముందుగానే నానబెట్టుకొని కుక్ చేసామనుకోండి, త్వరగా ఉడికిపోతాయి. ప్రెషర్ కుక్కర్లో దాల్ అండ్ రైస్ పెట్టేసి దాంతోపాటు మనం కొన్ని కూరగాయలు లైక్ చిక్కుళ్ళు, పొటాటోస్ అలాంటివి కూడా పెట్టేసి కుక్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం జస్ట్ సింపుల్గా తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది కదా. దీంతో మనకి 70% ఆఫ్ ద గ్యాస్ సేవ్ అవుతుంది. ఏదైనా కుక్ చేసేటప్పుడు మూత పెట్టి కుక్ చేస్తే ఫాస్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. 10 మినిట్స్లో అయ్యే కర్రీ 5 మినిట్స్లో అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్, ఈ క్రైసిస్ సిచ్యువేషన్ నుంచి బయటపడే వరకు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకేసారి కుక్ చేసే ఐటమ్స్ లైక్ ఇడ్లీ, పోహా, లేకపోతే కిచిడి అలాంటివి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, వాటర్ బాయిల్ చేయడానికి ఎలక్ట్రిక్ కెటిల్స్, ఎగ్స్ బాయిలింగ్కి ఎగ్ బాయిలర్స్ యూజ్ చేస్తే గ్యాస్తో పనే ఉండదు. అలాగే ప్రెషర్ కుక్కర్కి ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రిక్ కుక్కర్ యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫైనల్గా ఒక ఇండక్షన్ స్టవ్ అనేది ఇంట్లో పెట్టుకుంటే సేఫ్ సైడ్గా పనికొస్తుంది. ఎప్పుడు గ్యాస్ అయిపోయినా ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు. దీని యూసేజ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో మన డైలీ కుకింగ్లో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే నార్మల్ కంటే ఒక 15 డేస్ ఎక్స్ట్రాగా గ్యాస్ని వాడుకోవచ్చు. స్మాల్ చేంజెస్, బిగ్ ఇంపాక్ట్. హ్యాపీ కుకింగ్.